ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి ప్రతిమలే ముద్దు అన్నారు ఎంఎస్ఓ ప్రకాష్ రెడ్డి. 15 ఏళ్లుగా చేస్తున్నట్లే ఈసారి కూడా నిజామాబాద్లో గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మీడియా విజన్ కార్యాలయం వద్ద సామాన్యులు బారులు తీరారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక చవితి వేడుకల్ని గ్రాండ్గా చేసుకోవాలని ప్రకాష్ రెడ్డి కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతి ముద్దు అంటూ గత 15 ఏళ్లుగా మీడియా విజన్ సంస్థ అధినేత ప్రకాష్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం ఇక్కడ మీడియా విజన్ సంస్థ వద్ద ఉన్నాం. వీళ్ళు మట్టి గణపతులను దాదాపు వేల కొలది మట్టి గణపతులను నిజామాబాద్ నగర ప్రజలకు అందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మన గురు మహారాజ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఇలాంటి కార్యక్రమం చాలా ఏళ్లుగా నడుస్తోంది. 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చిన్నగా ఆరంభమైనటువంటి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి, అటు ధర్మాన్ని రక్షించాలి, ఈ రెండు ఇందులో ఇమిడి ఉన్నటువంటి అంశంగా మనం సంకల్పం చెప్పిందే తడవుగా వీరు K6 యాజమాన్యం ప్రకాష్ రెడ్డి గారు స్పందించి మరి మట్టి గణపతులను వ్యయ ప్రయాసాలకు ఓర్చి సమస్త భక్తులకు ఇటు సామాజికంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ధర్మాన్ని కాపాడడానికి సనాతన హిందూ ధర్మంలో మట్టి గణపతిని పూజిద్దాం, భగవంతుని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాన్ని సమస్త జిల్లా వ్యాప్తంగా కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మట్టి గణపతులు ఈ స్ఫూర్తితోటి పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఇక్కడ ఈ K6 కార్యాలయంలో ఇక ముందు కూడా గణపతితో పాటు ఒక కొబ్బరికాయని మనం అందించాలనేటువంటి ఆలోచన వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు గణపతితో పాటు ఒక కొబ్బరికాయని కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇది భగవంతుడు వారికి ఇంకా ఇటువంటి ఆశీర్వచనం ఇచ్చి మునుముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే శక్తిని, సామర్థ్యాన్ని, సమాజ సేవను, ధర్మాన్ని రక్షించేటువంటి భగవంతు అనుగ్రహం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నగా చెప్పండి, ఈ 9 రోజులు ఎలా ఉండాలి? యువత ఎలా పూజించాలి? కలియుగంలో కలిపోకడలను దూరం చేసుకొని భగవంతుణ్ణి సేవించాలి. దయచేసి పెద్ద గణపతులను పూజించడం, ప్లాస్టర్ ప్యాలెస్ గణపతులను పూజించడం వల్ల అటు ధర్మానికే హాని కలగడం కాకుండా భక్తి విధానంలో కూడా మనం తప్పుదోవ పట్టిస్తున్నామనేటువంటి సంకేతాలు సమాజంలో కలుగుతున్నాయి. దాని నుంచి మనం ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి భక్తుడు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు మట్టి గణపతినే పూజించాలి. డీజేలతోటి పెద్ద సౌండ్లతోటి శబ్ద కాలుష్యాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని కలిగించకుండా మన సమాజాన్ని కాపాడే బాధ్యత మన యువత మీదనే ఉంది. యువత ఆ ధర్మాన్ని పాటించండి, పర్యావరణాన్ని రక్షించండి. చిన్న గణపతే ముద్దు, చిన్న గణపతినే మనం పూజిద్దాం, చిన్న గణపతి అనుగ్రహం పొందుదాం. పెద్ద సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్లలో నిలబడ్డారు నిజామాబాద్ నగర ప్రజలు. మట్టి గణపతితో పాటు ఇక్కడ ఒక కొబ్బరికాయను కూడా మీడియా విజన్ సంస్థ వారు అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే భక్తులంతా ఇక్కడ క్యూ లైన్లలో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది అమ్మా, చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఈ చేసినందుకు నా నిజంగా భగవంతుడు కనిపిస్తున్నట్టు నాకు ఈరోజు. సూపర్ ఉంది, సూపర్. గణపతి ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నా, అయ్యో మంచిది గణపతి. ఇది మొత్తానికైతే ప్రజలంతా ఇక్కడ మట్టి గణపతుల కోసం బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మీడియా విజన్ సంస్థ వద్ద చూడవచ్చు. ప్రతి ఏటా దాదాపు ఇప్పటికే 15 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకులను అతను ఉచితంగా పంపిస్తూ భక్తుల మన్నలను అయితే పొందుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్.